నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఆసరా పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ. ఒల్లిగొండ పట్టణంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ ఫుట్పాత్లను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. ముందస్తు సమాచారం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు. గ్రామ వాలంటరీ ఉద్యోగాలలో అర్హులకు అన్యాయం జరుగుతుందన్న జనసేన. కర్నూలు జిల్లాలో ఉద్యోగ నియామకాలపై అధికారులను ఆరా తీసిన జనసేన నేతలు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మీటర్ రీడింగ్ ఉద్యోగుల ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే ఒలిగొండ పట్టణంలో స్థానికంగా ఉన్న దోనూరు ప్రతాప్ రెడ్డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పెన్షన్ పథకం ద్వారా ఆర్థిక చేయూత పెంచిన ఆసరా పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి లబ్ధిదారులకు పెంచిన ఆసరా పెన్షన్ల ఉత్తర్వుల పత్రాన్ని అందజేయడం జరిగింది. అంటే ఆమె కానుగా బతికే ఒక కార్యక్రమం నిజంగా ఒక కోరిక ఉంటుంది. ఒక అమ్మకు కన్నప్పుడు ఒక కూర వండుకోవాలి, ఈ అన్నం వండుకోవాలి, తినాలి వస్తాయి. నాకు ఎవరు పెట్టినా పెట్టకుండా నా బతుకు నేను బతకాలి ఒక ధైర్యాన్ని ఇచ్చిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రోజు 2016 రూపాయలు వస్తున్నాయంటే ఎంత సంతోషపడ్డా మనందరూ కూడా. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో గల గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పులే నందు కొన్ని సంవత్సరాలుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్య అనుసరిస్తూ ఇక విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 320 ఉన్నారు. ఇక్కడ 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు అన్ని వసతులు, విశాలమైన గదులు మరియు ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి అదనపు గదులు నిమిత్తమై ఒక ప్రైవేట్ పాఠశాలను కూడా అద్దెకు తీసుకోవడం జరిగింది. ఉదయం వేళలో మెనూ ప్రకారంగా వారికి పౌష్టికాహారాన్ని కూడా విద్యార్థులకు అందజేయబడుతుంది. మంచి వాతావరణంలో పిల్లలను విద్యను అభ్యసించినట్లయితే భవిష్యత్తులో చాలా విజయాలు చేకూరుతాయని విద్యా సంస్థకు చెందినటువంటి వైస్ ప్రిన్సిపల్ నిరోష తెలియజేశారు. మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ అవుతుంది వాళ్ళ షెడ్యూల్. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్తో స్టార్ట్ అయిన అది మళ్ళీ 7కి ఎండ్ అయ్యి 7 to 7:30 వరకు వేరే మా ప్రోగ్రామ్స్ ఉండి 7:30కి అసెంబ్లీ జరుగుతుంది. తర్వాత యాజ్ ఇట్ ఈస్ క్లాసెస్ జరిగి మధ్యాహ్నం నుండి స్టడీ అవర్స్ ఉంటాయి. దాంట్లో 3 hours ప్రోగ్రామ్ మరియు క్లబ్ యాక్టివిటీ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 4:30కి స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. అన్నీ కూడా మేము మెనూ ప్రకారం ఫాలో అవుతున్నాము. ఎంజేపీ పాఠశాలలో మేము చదువుతున్నాము. మా సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఎన్నో నేషనల్స్ ఆడినాము. రీసెంట్గా జరిగిన అస్సాం బేస్బాల్ గేమ్స్లలో సొసైటీ నుంచి నేను ఒక్కడిని సెలెక్ట్ అయినాను. ఇంకా మొన్న లాస్ట్ ఇయర్ ఆర్జీఎఫ్ క్రికెట్ గేమ్స్లలో మేము నేషనల్కి సెకండ్ విన్నింగ్ అయినాం. ఇంకా లాస్ట్ ఇయర్ జరిగిన మండల్ గేమ్స్లో ఫస్ట్ టైం మేము పార్టిసిపేట్ చేసినాం. అందులో మహాత్మా జ్యోతిరావు స్కూల్లో నేను చదువుతున్నాను. మా స్కూల్ నుంచి మా టీచర్స్ ఎన్నో ఎంకరేజ్మెంట్ వల్ల మేము గేమ్స్ ఆడాము. మొన్న రీసెంట్గా జరిగిన అస్సాం ఫెడరేషన్ ఆఫ్ గేమ్స్లో మేము పాల్గొన్నాం. మా ఎంజేపీ సొసైటీ నుంచి నేను ఒక్కడిని సెలెక్ట్ అయినాను. అందులో అస్సాంలో మేము ఆడినాము. అందులో విజయం సాధించి నిన్న రిటర్న్ వచ్చినాం. మేము ఎన్నో గేమ్స్ ఇంకా మండల్ గేమ్స్లో 3-4 ప్రైజ్లు మేము సాధించినాం. ఇంకా మా సొసైటీ నుంచి గేమ్ జరిగినప్పుడు మేము 5-6 కప్స్ ఏమో. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి జాతీయ అధికారి ప్రతినిధి గుండాల ఈశ్వరయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి పాదయాత్రగా ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఇక వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్కి వెళ్లి ఆఫీసులో ఉన్న శ్రీరామ్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 15వ తేదీ నాడు శాసనసభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాదిగలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు గాను శాసనసభలోనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2007-2008 టైంలో మరి మందకృష్ణ మాదిగ గారు రాజశేఖర రెడ్డి దగ్గర పోయి అడిగితే ఎస్సీ వర్గీకరణకి సానుకూలంగా మాట్లాడినాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సానుకూలంగా మాట్లాడి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినాడు. మరి అదేవిధంగా అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకొని పోయి అప్పుడు ప్రధాని ఉన్న మన్మోహన్ సింగ్తోన ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఢిల్లీలో మాట్లాడిన సందర్భం కూడా నీకు గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు ఈరోజు ప్రతిపక్షంగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నువ్వు కూడా పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం.
అందుకనే ఈరోజు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాల చేసి మరి ఎక్కడైతే ఎమ్మెల్యే గారి ఇల్లు ఉంటుందో బుక్కాల రాజేంద్ర రెడ్డి గారు మరి మినిస్టర్ గారి ఇంటికాడికి పోయి వినతి పత్రం ఇవ్వక ఈరోజు పాదయాత్ర పోయి మరి ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం. ఇప్పుడన్నా కానీ రేపు సోమవారం నాడు అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగంలోని 15% రిజర్వేషన్ కలిగించినాడు. మరి ఆ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలలోని 59 కులాలకు అందాలనేదే మా లక్ష్యము. మరి ఈరోజు బీసీలకు 94 కులాలు ఉంటే మరి బీసీలకు ఎట్లయితే రిజర్వేషన్ ఫలాలు పోతున్నాయో మరి అదేవిధంగా ఎస్సీలకు కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పేసి దాదాపు 25 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం. మరి ప్రజాస్వామ్యంలోన మరి అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు, సంఘాలు కూడా అన్నీ కూడా ఇది జరగాల్సిందని చెప్పేసి కూడా అందరూ కూడా సమర్థిస్తున్నారు. మరి గతంలో 2004లో మరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు మరి 2007-8 సంవత్సరంలోన మరి మందకృష్ణ మాదిగ గారు రాజశేఖర రెడ్డి కలిసినప్పుడు మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, దానికి మేము సానుకూలంగా ఉన్నామని చెప్పేసి కూడా మరి ఆ రోజు శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి అఖిలపక్షాన్ని కూడా కేంద్రానికి తీసుకొని పోయి అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలోన మరి ఢిల్లీ పోయి వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి కూడా మరి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి అంతటితో అదే కాకుండా మరదే విధంగా గ్రేటర్ హైదరాబాద్లో ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై జీహెచ్ఎంసీ అధికారులు మళ్లీ కొరడా జులిపిస్తున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అశ్విజిత్ ఆదేశాల మేరకు కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రమ్య సెంటర్ వద్ద ఫుట్పాత్ ఆక్రమించి రోడ్డుపైన నిర్మించిన షాప్స్ను తొలగించి ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కూకట్పల్లి వ్యాప్తంగా ఉన్న అక్రమాలను గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగా కేపీహెచ్బీ కాలనీ రమ్య సెంటర్ వద్ద తొలగించడం జరిగింది అని అధికారులు తెలిపారు. ఆక్రమణలపైన స్పెషల్ డ్రైవ్ ఇలానే కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రతి పౌరుడు ఫుట్పాత్ పై నడవడం వారి హక్కు, దానిని లెక్క చేయకుండా ఫుట్పాత్ అక్రమాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. స్థానికులు మాత్రం మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి కూలగొట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తీసే వరకు ఆగకుండా జేసీబీతో కూల్చడం ఎంతవరకు న్యాయం అంటూ స్థానికులు ప్రశ్నించారు. ఇక కూకట్పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ స్పెషల్ డ్రైవ్ ఇలానే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఏసీపీ సార్ వచ్చి పోయిందండి ఇప్పుడే. ఒక్కలకి ఎందుకు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో గ్రామ వాలంటరీ ఉద్యోగాలలో అవకతవకలు చోటు చేసుకున్నాయని జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యంకప్ప దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న యంకప్ప దేవనకొండ, అస్పరి, ఆలూరు మండలాల్లో దరఖాస్తు చేసుకున్న వారితో కాసేపు మాట్లాడి ఇంటర్వ్యూలు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడుతూ నామమాత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ నాయకులు అభినందించిన పేర్లను ఖరారు చేస్తూ దరఖాస్తుదారులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నాకంటూ ఒక ఐడియా ఉంటుంది. అట్ ది సేమ్ టైం నాకు ఒక లిస్ట్ ఉంది. సెలక్షన్ తర్వాత నాకు లిస్ట్ వస్తుంది. పలానా ఏరియాలో వాళ్ళకి వచ్చిందంటే వాట్ ఎవర్ సార్ ఫాలోస్ బట్ స్టిల్ ఇస్ దేర్ ఇన్ఫ్లుయెన్షియల్ బై సంథింగ్ ఎల్స్ అని నేను నిర్ధారణ చేసుకోవచ్చు. బిఫోర్ ఇంటర్వ్యూ ఒక 2 రోజుల తర్వాత ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ కూడా మేబీ దే మైట్ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ద రైట్ పీపుల్ అనుకోవచ్చు. అయితే ఫస్ట్ మీరు మార్గదర్శనకు వచ్చినప్పుడు పర్లేదు. సో ఇది జరగలేదు కాబట్టి ఇక్కడ చాలా మంది అదే అడిగారు. ఎందుకంటే అమ్మాయిలు అందులో కాకుండా నాకే వస్తుంది సార్ ఎవరు అమ్మాయి ఇక్కడ మంచి అంటే మన కర్నూలులో ఎంతమంది మంత్రులు ఉన్నారన్న తెలియదు సార్. అడగలేదు ఏంటి సార్ ఇప్పుడు జనరల్గా
ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ బాధ్యత ఎలా ఉంటుందా, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి సార్? నేనైతే నోటిఫికేషన్ చూశాను, మీరైతే ఇప్పుడు ఏ కేటగిరీ మీద చేస్తున్నారు? ఈరోజు ఇంటర్వ్యూ వచ్చింది, డిగ్రీ వాడు వచ్చాడు, మెరిట్ స్కోర్ వచ్చేవాడు, అందరూ వచ్చారు. ఇప్పుడు డిగ్రీ వాడు క్వశ్చన్ ఆన్సర్లు ఇచ్చాడు, ఇంటర్వ్యూ వాడు క్వశ్చన్ ఆన్సర్లు ఇస్తారు. పాటన కానీ ఒక్క 100 రూపాయలు తీసుకోవడం వీళ్ళు మొదలుపెట్టిన ఒక ఇంటికి వెళ్ళి ఒక సంవత్సరానికి దాదాపు 672 కోట్లు అవినీతి జరగడానికి అవకాశం ఉంది. 5 సంవత్సరాలకు దాదాపు ఒక 3,340 కోట్లు అవినీతి జరుగుతుంది. ఒకవేళ 500 తీసుకుంటే దాదాపు 13,360 కోట్లు అవినీతి జరగడానికి అవకాశం ఉంది. అంటే ఆశయం మంచిదైన ఆచరణ లోపం అయితే మాత్రము అది భావితరాలకే ప్రమాదం ఉంది. ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీ పెట్టి తప్పు చేసింది. ఈ గ్రామీణ వార్డు వాలంటీర్లు కూడా అదే కోవకు చెందితే ప్రజలు తప్పకుండా 2024 ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. అది ఈ వ్యవస్థ టూ అర్లీకి నేను కమెంట్ చేయలేను, ఎందుకంటే ఇప్పుడే 50 రోజుల పాలనకి గురించి మనం అంత కమెంట్ చేయడం పద్ధతి కాదు. టైం ఒక 6 నెలలు టైం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క టాపిక్ని, అంటే నా దగ్గర చాలా టాపిక్స్ వచ్చినాయి. కొంత ముగిలి భూమి గురించి టాపిక్ వచ్చింది, పెండింగ్ పాస్బుక్లు, రైతులు ఎంతోమంది పాపం 9 నెలలుగా తిరుగుతూనే ఉన్నారు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ. వీఆర్ఓలకు డబ్బులు ముడితే కానీ పనులు జరగడం లేదు, ముట్టినా కూడా జరగని సంవత్సరాలుగా ఉన్నాయి. ఇలా హాస్పిటల్స్ నుండి మనకు ప్రతి చోట నాకు ఒక కంప్లైంట్లు వచ్చినాయి. ఇదొక ప్రతి ఇష్యూని డీటెయిల్డ్గా స్టడీ చేసేసి ప్రజా సమస్యలకి ప్రజల ముందు నిలబడి ప్రజలతో మమేకమై అధికార పక్షం మీద పోరాడతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. నా పేరు వెంకప్ప, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు. జై హింద్. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేసుకుంటూ ఉద్యోగాలు మాత్రం రాజకీయ నాయకులు సిఫార్సు ఉన్న వారికి మాత్రమే ఇస్తూ విద్యుత్ అధికారులను మీటర్ రీడర్స్కు అన్యాయం చేస్తున్నారని ఆ సంఘ సభ్యులు వాపోతున్నారు. ఆ మేరకు శుక్రవారం మీటర్ రీడర్స్ అసోసియేషన్ నాయకులు విద్యుత్ డిఈఈ తిరుపతిరావుకు వినతి పత్రం అందజేశారు. 8 ఏళ్ల నుంచి చాలని వేతనాలతో ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ సేకరిస్తున్న తమకు కాదని నూతనంగా సబ్స్టేషన్లో ఆపరేటర్లుగా రాజకీయ నాయకులు అనుచరులను నియమించడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు మా సంస్థ యొక్క ఎంప్లాయీస్ గ్రీవెన్సెస్ సెల్ అనేది జరగడం మొదలుపెట్టాము. ఎవ్రీ మంత్ ఎవ్రీ థర్డ్ ఫ్రైడే జరగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా మా సంస్థలో ఒక కాంట్రాక్ట్ కింద అంటే మీటర్ రీడర్స్ కూడా ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆ సంస్థలో పనిచేసే వర్కర్స్ అందరికి కూడా మాకు 33 kV కొత్త సబ్స్టేషన్ వచ్చే వాటికి అవకాశం కల్పించమని అడగడం జరిగింది. కానీ దీనికి సంబంధించి కొత్త సబ్స్టేషన్లు కూడా మనం ఒక కాంట్రాక్టర్కి ఇస్తాము. బ్యాక్లాగ్ కోసం కూడా జగన్మోహన్ దృష్టి గారు తీసుకోవడం జరిగినది. వాటిపై కూడా మరి ముఖ్యమంత్రి గారు స్పందించడము, మరి ఏకాగ్రతతో మరి ఎల్సిడిపై ఆయన మూకుమ్మడిగా ఆయన మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ విషయాన్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మీటర్ రీడర్స్పై మరి ఉన్నటువంటి వేకెన్సీపై కూడా ఒక నిర్ణయం తీసుకొని వీరందరూ సపోర్ట్ చేసి వారందరూ మాతో పాటు కూడా సమాన వేతనం ఇస్తూ మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా ఫిల్అప్ చేయాలని, మరి ఈరోజు మరి అర్ధరాత్రి అయితేనేమి ఉదయం అయితేనే ఉదయకాలం నుంచి కూడా రాత్రికాల సమయం వరకు వాళ్ళకు లీడర్గా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళపై కూడా మీరు కనుకరం చూపించి మరి ప్రతి ఒక్క మన సబ్స్టేషన్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా వీళ్ళతో ఫిలప్ చేయాలని గతంలో ఉన్న అధికారులు కూడా మరి అందరూ మా డోన్ డివిజన్లో సపోర్ట్ చేశారు. అదేవిధంగా కూడా మరి ఖాళీ వేకెన్సీలో ముఖ్యంగా రీడర్స్కు నమస్తే. ఈరోజు విద్యుత్ సంస్థలో ఎంప్లాయీస్ గ్రీవెన్సీ అనేటువంటిది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈ స్పందనకి అనుగుణంగా మన కార్మికులు, విద్యుత్ కార్మికులు అయితేనేమి, రెగ్యులర్ ఉద్యోగులు అయితేనేమి, వారి సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను మన డివిజనల్ ఇంజనీర్ గారికి తెలియజేసిందిగా ఈరోజు ఎంప్లాయీస్ గ్రీవెన్సీని పెట్టారు. ముఖ్యంగా మా డివిజన్లో ఈ డోన్ డివిజన్ కర్నూలు జిల్లాలో మాకు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ఎంప్లాయీస్ గ్రీవెన్సీ తరఫున మా డిఏ గారికి మేము మా సమస్యను చెప్పాము.
కాకపోతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్స్ కొంతమంది చాలా తక్కువ జీతానికి, అంటే ₹1 పావలాకి ₹10 8-10 సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి కార్మికులు ఈ సంస్థను నమ్ముకొని ఉన్నారు. ఈరోజు వీళ్ళు చేసేటువంటి డిమాండ్ అయితేనేమి, ఒక కోరిక అయితేనేమి, ఒక అచీవ్మెంట్ అయితేనేమి, మాకు ఈ డౌన్ డివిజన్లో నిర్మించినటువంటి కొత్త సబ్స్టేషన్స్, ఒక 3 సబ్స్టేషన్లు కొత్తగా నిర్మించారు. అవి పూర్తి స్థాయిలో అవి తయారై ఉన్నాయి. వాటిలో 4 సబ్స్టేషన్ ఆపరేటర్లు, 3 వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బట్ కాకపోతే మేము ఇన్నేళ్ళుగా ఈ సంస్థను పనిచేసుకొని బతుకుతున్నాం కాబట్టి కనీసం మాకు ఆ వృత్తి కల్పించండి అనేటువంటి భావంతో, ఒక నిజాయితీతో, నిబద్ధతతో వాళ్ళు ఎటువంటి వాళ్ళకు ఇబ్బంది లేకోకుండా వాళ్ళు ఎన్నో రకాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్వాల్ ఆస్థా లయన్స్ ఉద్యోగులు ప్రెసిడెంట్ మరియు ఇతర పదవుల ఎంపిక నిర్వహించారు. సీక్ విలేజ్ సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్వాల్ ఆస్థా పరిధికి సంబంధించిన 2019-20 సంవత్సరానికి లయన్స్ క్లబ్ ఉద్యోగుల పదవుల్లో ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు, ట్రెజరర్లను, ప్రెసిడెంట్లను కొత్త వారిని ఎంపిక చేస్తారు. ఇక వారిలో అల్వాల్ ఆస్థా ప్రెసిడెంట్ వీణా సరస్వతి అయ్యర్, అల్వాల్ ఆప్తా బంధు ప్రెసిడెంట్ మారుతి ప్రసాద్, అల్వాల్ సురూరం సాయి ప్రెసిడెంట్ అక్రమ్ కోత్వాల్, సెక్రటరీని, ట్రెజరీలను కూడా మరియు ఇతర సభ్యులను 2019-20 సంవత్సరానికి గాను ఎంపిక చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్సెస్ ఏషియన్ పసిఫిక్ సుధా జైన్ గారు విచ్చేశారు. ఇక నూతనంగా ఎంపికైన అల్వాల్ ఆస్థా ప్రెసిడెంట్ వీణా సరస్వతి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉందని, ఇక సేవా సంస్థ నాకు ఈ పదవి దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇంకా ముందు చాలా సేవా కార్యక్రమాలకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, ఇక ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. I think the ZCs can do the honors of handovering the certificates. Okay, madam. Yes, sir. Madam. A total women club. They are doing excellently, very good. Been seeing and reading all the news about Sunita Tiwari ji. Lots of things he is doing it about for the women empowerment. My compliments to you, Sunita ji, for the excellent work you are doing it. I also compliment other clubs also, every member of Astha, other clubs also. I am so happy, delighted to see Maruti Prasad becoming the president of Alwal. Apart, I get confused with lots of Alwal clubs are there. We used to talk, if Alwal pura ek jagah ho jaye to we can produce every year one governor. Alwal jagah ho jata hai. Also doing lots of medical camps and other things. My compliments to all the 3 clubs, and all the 3 clubs now the time has come for you to boom and zoom ताकि आगे बढ़िए आप, and it will be one of the best clubs of this particular district. Dear friends, a small but very sweet thing I like to tell you, our governance has changed. Governance ने slogan दिया है change. We have to change ourselves. हम लोग every day we keep on changing our food habits, we keep on changing our clothing habits. Until unless we don't change, it becomes a stagnation. Look at that particular information. So communication part is your part. Communicating to all the members for every meeting. अब हर एक member को बुलाएंगे मीटिंग में आने के लिए. आपके क्लब में 2 मीटिंग डिसाइड किया, एक क्या जो भी बोर्ड ने डिसाइड किया, उन 2 मीटिंग में आप लोगों को हर एक को इन्विटेशन देंगे. आइए आपके क्लब मेंबर्स को सेक्रेटरी से बात करो, ठीक है? ओके. Second thing is you along with the president, along with your treasurer and first. Sir, Joe sir. Like Anita Mandal. जगह उनको हम देखते हैं, whether it's a district event, district function, club meeting, other club meeting, it is very active and this is the way people should be. I also see Maruti ji and Maruti from the Rainbow Army, right? आप तो जिस club name है, Rainbow है, Robin. Respecting club to lead the club में successfully only required every member has to give the money, please. जो भी आप कलेक्ट करें, whatever you are collecting it, आपको भी already, it should be compulsory $43. I mean, has to be collected. Don't see
say this money you want to put it from the pocket. I mean, you call up, yeah, that's what you're doing. Right, sir? Right, sir? Okay. So you have add 4 members. You have add 4 members, positive members. When you're adding members, see that they give you the money. Every member has to give the money for admission fee also. And this order for the admission fee. So this money has to be collected by you. Then the member will be a stable member. Number one. Second is, they require money for let's say a foundation or something. So little amount you can give it in case you have extra money. No post, no compulsion, no obligation for that. You can $9, you can $1,000, whatever you feel like. Then there will be some district program you will do. Like you have whatever installation. So some of the things you really want to do register it. इसके अलावा every meeting में जैसे कुछ मेरे proper agenda which she will be preparing it or they will be preparing it for you. Grateful thing and this thing that कि क्या चीज कहाँ होनी चाहिए, so I learned this thing from him and I want to congratulate Veena Saraswati ji, President of Apar Bandhu, Mr. Maruti ji and Sai Suraram President. So congratulations for this and thank you so much for inviting me here because this is something very valuable thing that a single person can't do anything. If you are associated with some club or social club, whatever you want to do, whatever you think about society, whatever you dream about your will, that can be fulfilled if you are associated with some good club. So a single person can't do that, and I also experience with this thing because I'm already handling one orphanage, Tapasvi Foundation, and there's only 21 kids, but as I say, how to handle. But आप लोग इतना काम कर रहे हैं और वो भी इतना smoothly, they completed whole year dues. So something very this thing that ki single is a fun, but I think togetherness is enjoyment. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలో విద్యార్థులు మౌలిక సదుపాయాల సాధన కోసం పాఠశాల విద్యార్థులు పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాఠశాలల్లో మంచినీటి వసతి మరియు మరుగుదొడ్లు లేనందువలన చాలా ఇబ్బందికి గురవుతున్నారని పీడీఎస్యు నాయకులు తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వ రంగ పాఠశాలల్లో మరియు హాస్టల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మండలాల్లో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలో ఇలా మౌలిక వసతులు ఇప్పటికే మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థులు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తూ ఉంటే కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు. అదేవిధంగా ఇలా జిల్లా కేంద్రంలో 187 ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఇలా మూత్రశాలలు మరుగుదొడ్లు పారిగోడలు లేని సందర్భాలు ఉన్నాయి. ఇలా మధ్యాహ్నం భోజనం పెట్టాలంటే విద్యార్థులకు ఇలా వంటలు లేక విద్యార్థుల సకాలంలో భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఆ భోజనంలో ఇలా నాణ్యతమైన భోజనం కూడా లేని సందర్భం ఉంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నూతన మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో సైతం కూడా ఇంతవరకు కూడా మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు మొత్తం కూడా గోడలు తిరిగి మందిరాలలో తెచ్చుకొని ఇలా వాటర్ ప్లేట్లు కడుక్కుంటున్న పరిస్థితి ఉంది. తక్షణమే ఏదైతే మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో నీటి సమస్యలు మొత్తమే తక్షణమే పరిష్కరించాలి. అదేవిధంగా విద్యార్థులకు ఇలా 2 నెలలు కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా హై స్కూల్లో పాఠ్య పుస్తకాలు ఇవ్వని సందర్భం ఉంది. ఏకరూప దుస్తులు ఇవ్వని సందర్భం ఉంది. తక్షణమే పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, షూలు, డ్రెస్సులు ఇవ్వాలని చెప్పి పీడీఎస్ గా ధర్నా నిర్వహిస్తాం. నావిపేట మండలంలోని జెన్నేపల్లి శివారు ప్రాంతంలో గుర్తు తెలియని శవం లభ్యమైనట్టు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా 35 నుండి 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి బండరాయిపై మృతి చెంది ఉన్నాడని, శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో మద్యం లేక విష పదార్థం తాగి మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా గండీడ గ్రామంలో పెంచిన ఆసరా పెన్షన్ల ఉత్తర్వుల జారీ కార్యక్రమంలో పాల్గొని మండల పరిధిలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పెంచిన కొత్త పెన్షన్లు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే గౌరవనీయులు కేఎంఆర్ గారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గారు, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి గారు, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఆసరా పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ. ఒల్లిగొండ పట్టణంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ ఫుట్పాత్లను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు, ముందస్తు సమాచారం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు. గ్రామ వాలంటరీ ఉద్యోగాలలో అర్హులకు అన్యాయం జరుగుతుందన్న జనసేన. కర్నూలు జిల్లాలో ఉద్యోగ నియామకాలపై అధికారులను ఆరా తీసిన జనసేన నేతలు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మీటర్ రీడింగ్ ఉద్యోగుల ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న కాంట్రాక్టు ఉద్యోగులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.